నమస్తే, నేను డాక్టర్ కవిత, గైనకాలజిస్ట్, కేర్ హాస్పిటల్, విశాఖపట్నం. కొంతమంది ప్రెగ్నెంట్ లేడీస్ అడుగుతూ ఉంటారు, ప్రెగ్నెన్సీ టైంలో హెయిర్కి సంబంధించిన ట్రీట్మెంట్స్ అనేవి చేయించుకోవచ్చా లేదా అని. సో యూజువల్గా కామన్గా చేయించుకునే హెయిర్ ట్రీట్మెంట్స్లో హెయిర్ డైయింగ్ అనేది కామన్గా చేసుకుంటూ ఉంటారు. సో హెయిర్ డైయింగ్స్ జనరల్గా కెమికల్స్తో ప్రిపేర్ అయి ఉంటాయి కాబట్టి మొదటి 3 నెలల్లో హెయిర్ డైయింగ్ అనేది అవాయిడ్ చేయడం మంచిది. ఒకవేళ హెయిర్ డైస్ కనుక వేసుకోవాలనుకుంటే అమోనియా కానీ పెరాక్సిడేస్ ఫ్రీ హెయిర్ డైస్ అనేవి వాడటం మంచిది. సో వాటిలో కూడా స్పెసిఫిక్గా పర్మనెంట్ హెయిర్ డైస్ కాకుండా టెంపరీ హెయిర్ కలర్స్ని యూజ్ చేయడం మంచిది. ఇంకా వీలైతే కనుక మీరు హోమ్ మేడ్ హెన్నాస్ కానీ లేకుంటే కలోంజీ సీడ్స్తో ప్రిపేర్ చేసే హెయిర్ డైస్ లాంటివి యూజ్ చేయడం మంచిది. అండ్ ఇప్పుడు మార్కెట్లో కూడా వెజిటబుల్ హెయిర్ డైస్ అండ్ హెర్బల్ బేస్డ్ హెయిర్ డైస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి సో ఇవి యూజ్ చేసినా కూడా కొంతవరకు ప్రెగ్నెన్సీలో సేఫ్గా ఉంటుంది. సో జనరల్గా మీరు ముందు ఏదైతే బ్రాండ్ యూజ్ చేస్తున్నారో హెయిర్ డైని సో అలాంటిదే కంటిన్యూ చేయడం అనేది మంచిది అనమాట. సో కొత్త బ్రాండ్స్ ఏమన్నా మొదటిసారి ప్రెగ్నెన్సీలో యూజ్ చేయడం అనేది అవాయిడ్ చేయగలిగితే సేఫ్. ఎందువల్లంటే ప్రతి డైకి కూడా సెన్సిటివిటీ టెస్ట్ అనేది ఉంటుంది. ప్రెగ్నెన్సీలో యూజువల్గా మన సెన్సిటివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఎలర్జీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఫస్ట్ టైం హెయిర్ డైయింగ్ అనేది ప్రెగ్నెన్సీలో మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. హెయిర్ డై చేసుకునేటప్పుడు మీరు రొటీన్గా రూట్ టచ్అప్స్ కాకుండా ఓన్లీ హైలైట్స్ అనమాట, అంటే హెయిర్ కుదురు ఉంటుంది కదా, వెంట్రుక కుదురు నుంచి డై అనేది అప్లై చేయకుండా జస్ట్ ఓన్లీ బయటికి ఎక్స్టర్నల్గా కనిపించే వైట్ హెయిర్కి మాత్రమే హెయిర్ అప్లై చేసుకోవడం వల్ల మీకు స్కాల్ప్కి డై అనేది టచ్ అవ్వకుండా ఉంటుంది. సో అందువల్ల అబ్జార్ప్షన్ అనేది చాలా మినిమల్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అలాగే మీరు యూజువల్గా మనం డేస్లో సర్టెన్ పీరియడ్ ఆఫ్ కాంటాక్ట్ పీరియడ్ ఇస్తూ ఉంటారు, అంటే ఒక 10 minutes వేసుకుంటే డై కలర్ చేంజ్ అవుతుంది అని అలాగా. సో వాళ్ళు స్పెసిఫిక్గా మెన్షన్ చేసిన కాంటాక్ట్ పీరియడ్ దాటి ఎక్కువసేపు డై ఉంచుకోకుండా జాగ్రత్తలు తీసుకోండి. అండ్ వన్స్ డైయింగ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత తప్పనిసరిగా మీరు షాంపూ తోటి స్కాల్ప్ని తరోగా వాష్ చేసుకోండి. అండ్ కంప్లీట్గా స్కాల్ప్కి ఏదైతే టచ్ అయ్యిందో ఆ డై అంతా కూడా పోయే విధంగా తరోగా వాష్ చేసుకోవడం అనేది సేఫ్ అనమాట. అండ్ సో ఈ జాగ్రత్తలు తీసుకుంటూ కనుక మీరు హెయిర్ డైయింగ్ అనేది చేసుకోగలిగితే ప్రెగ్నెన్సీలో సేఫ్గా హెయిర్ డై అనేది వేసుకోవచ్చు. సో ఇప్పుడు కామన్గా హెయిర్ ట్రీట్మెంట్స్ ఎక్కువగా మనం కెరాటిన్ అండ్ హెయిర్ స్మూతనింగ్ ట్రీట్మెంట్స్ అనేవి చూస్తున్నాం. సో ఇలాంటివి అంటే లైక్ కెరాటిన్ అండ్ స్మూతనింగ్ అనేవి ప్రెగ్నెన్సీలో అవాయిడ్ చేయడం మంచిది. ఎందువల్లంటే ఈ ట్రీట్మెంట్స్ తీసుకునేటప్పుడు చాలా లార్జ్ అమౌంట్ ఆఫ్ కెమికల్స్ని ఎక్కువసేపు స్కాల్ప్ అండ్ హెయిర్తో కాంటాక్ట్లో ఉంచి ట్రీట్ చేస్తూ ఉంటారు. సో ఎక్కువసేపు ఉండడం వల్ల కెమికల్స్ అబ్జార్ప్షన్ అనేది కూడా ఎక్కువగా ఉండొచ్చు. దానివల్ల బేబీ మీద కొంత ప్రభావం పడే ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం కెరాటిన్ అండ్ స్మూతనింగ్ లాంటి ట్రీట్మెంట్స్ అనేవి ప్రెగ్నెన్సీలో అవాయిడ్ చేయడం మంచిది. కొంతమంది ప్రెగ్నెంట్ లేడీస్ హెయిర్ ఫాల్ కోసం ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా కన్సీవ్ అవుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఫర్దర్గా ఈ హెయిర్ ఫాల్ కోసం ట్రీట్మెంట్ని కంటిన్యూ చేయాలా లేదా అనేది సందేహపడుతూ ఉంటారు. రొటీన్గా హెయిర్ ఫాలింగ్ ట్రీట్మెంట్స్లో జనరల్గా చేసే ప్రొసీజర్స్ ఏంటంటే మైక్రో నీడిలింగ్ అండ్ పిఆర్పి ట్రీట్మెంట్స్. ఈవెన్ దో ఈ 2 ప్రొసీజర్స్ సేఫ్ అయినా కూడా ప్రెగ్నెన్సీ టైంలో మనకి సెన్సిటివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలాగే ఈ ప్రొసీజర్స్ వల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రెగ్నెన్సీ టైంలో అవాయిడ్ చేయడం మంచిది. ఎందువల్లంటే అనవసరంగా ఇన్ఫెక్షన్స్ లాంటివి ఏమైనా వస్తే అన్నెసెసరీగా యాంటీబయాటిక్స్ అవి వాడాల్సిన అవసరం పెరుగుతుంది. సో వాటి ఎఫెక్ట్ వల్ల బేబీ మీద సైడ్ ఎఫెక్ట్స్ అనేవి రావడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో అందువల్ల మైక్రో నీడ్లింగ్ అండ్ పిఆర్పి లాంటి ట్రీట్మెంట్స్ ప్రెగ్నెన్సీలో వీలున్నంత వరకు స్టాప్ చేయడం మంచిది. సో ఓవరాల్గా చూసినట్లయితే ప్రెగ్నెన్సీలో హెయిర్ డైయింగ్ అనేది నేను చెప్పిన విధంగా చిన్న టిప్స్ ఫాలో అవుతూ సేఫ్గా వేసుకోవచ్చు. అండ్ అదర్ ట్రీట్మెంట్స్ లైక్ కెరాటిన్ కానీ సాఫ్టనింగ్ కానీ లేకుంటే మైక్రో నీడిలింగ్ ఆర్ పిఆర్పి ట్రీట్మెంట్స్ అనేవి మ్యాక్సిమం వీలున్నంత వరకు ప్రెగ్నెన్సీలో అవాయిడ్ చేయండి. థ్యాంక్ యూ.